యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, సాధారణ ఒక మానవుని ఏడ్పు ఆయన ఏదైనా కోల్పోయినప్పుడు కానీ, లేక అతని యొక్క జీవితంలో ఏదైనా నష్టము కలిగించినప్పుడే. ఈ ఏడ్పుని మనం మంచిది అని మనం చెప్పం. అదేవిధంగా ఈ ఏడ్పులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, తన యొక్క స్వార్థం కోసం ఆయన ఏడుస్తున్నాడు, ఎందుకంటే తాను కోల్పోయిన దానిని గురించి. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు ఈ విధంగా అంటున్నారు, సోగార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురని. అట్లయితే ఈ ఏడ్పునకు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, అది ఏంటిదో అని మనం ఈరోజు ధ్యానించుకుందాం. సాధారణంగా ఒక ఆధ్యాత్మిక మనిషి ఏడవలసినటువంటి కార్యములు రెండు ఉన్నాయి. ఒకటి, తన యొక్క జీవితంలో తాను చేసినటువంటి పాపం వలన దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినందున ఆయన ఏడవాలి. రెండవదిగా, తన యొక్క సమాజంలోను, తన యొక్క చుట్టుపక్కలను, సంఘములోను జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను గురించి కూడా ఆయన మనసుకి, ఆయన హృదయానికి భారం కలిగి ఆయన ఏడవాలి. ఈరోజు కథోలిక శ్రీ సభ, మరి ముఖ్యంగా మన యొక్క మేత్రాసనం ఒక గొప్ప పునీతుని యొక్క పండుగ కొనియాడుతున్నది. అది వేరెవరూ కూడా కాదు, మన మేత్రాసన పాలక పునీతులైనటువంటి చావర కురియాకోస్ ఏలియాస్ గారే. ఆయన తన యొక్క జీవితంలో ఆయన కూడా ఈ బరువుని, హృదయంలో ఈ బరువుని తన యొక్క జీవితంలో తాను జీవించినటువంటి సమాజమును, సంఘములో ఉన్నటువంటి లోపాలను గురించి ఆయన ఏడుచుకున్నారు. ఆయన ఏడ్పుని చూసినటువంటి దేవుడు ఆయనని ఓదార్చినట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, కుటుంబ నూతనీకరణ కోసం ఆయన కష్టపడినట్టు, ఆయన ఏడ్చినటువంటి ఆ ఏడ్పు కుటుంబం యొక్క పాలక పునీతునాలుగా, తిరుకుటుంబం యొక్క ప్రజారగునిగా ఆయన్ని మార్చారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి తెలివి లేనటువంటి లేక విద్య లేనటువంటి అవస్థను చూసి ఆయన ఏడవడం వలన ఆయన ప్రతి గుడిలో ఒక బడి అని ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. ప్రియులారా, ఈ మంచి గొప్ప వ్యక్తి యొక్క, మన యొక్క పాలక తండ్రి యొక్క జ్ఞాపకాన్ని కొనియాడుతున్నటువంటి యొక్క తరుణంలో ఈ తండ్రి గారు మనతో కూడా చెప్పేది ఒకటే, మనం కూడా సమాజం గురించి, అదేవిధంగా మన యొక్క సంఘంలో ఉన్నటువంటి ఈ లోపాలను గుర్తించి మనం కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం ఏడవాలి. అదేవిధముగా ఆ ఏడ్పునకు ప్రత్యుత్తరం దేవుడిచ్చినప్పుడు ఆ ప్రత్యుత్తరాన్ని మన యొక్క జీవితం ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు మనమందరం మన మేత్రాసన పాలక పునీతుని యొక్క పండుగ కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో పాలక పునీతునిలాగా మనం కూడా సంఘం కోసం, దేవుని కోసం, సమాజంలో ఉన్నటువంటి లోపాలని గుర్తిస్తూ దానికోసం దేవుని యొక్క సాన్నిధ్యంలో కన్నీటితో ప్రార్థన చేసుకోవడానికి ఉన్నటువంటి శక్తిని మనకు దయచేయమని మనం ప్రతి విధంగా ఈ యొక్క రోజున మనం వేడుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.